ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ యొక్క గమ్యం భూమి మీదే ఉన్నటువంటి భూతల స్వర్గాన్ని తలపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకో పార్క్కి వెళ్ళబోతున్నాం. నిజంగా ఈ పార్కు పేరుకి తగిన విధంగానే ఎక్సలెంట్ అయినటువంటి పార్క్ అన్నమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇక్కడికి 15 నిమిషాల జర్నీ అనమాట. ఇది మరి ఇటీవలే జనవరి 28న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే మరియు ఆంధ్రుల ప్రముఖ నటుడు శ్రీ చిరంజీవి గారిచే ప్రారంభించబడింది. ఏమాత్రం వీలున్నా తప్పనిసరిగా వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. రండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. వెల్కమ్ బ్యాక్ టు బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్. మరి ఎక్స్పీరియన్ ఎకో పార్క్ రెండో భాగానికి స్వాగతం. మరి మొదటి ఎపిసోడ్లో ఈ పార్క్లో చాలా విశేషాలు చూస్తాం. ఈ రెండో ఎపిసోడ్లో మిగిలిన ఈ పార్క్ విశేషాలు చూద్దాం. రండి ఫ్రెండ్స్. ఇది లండన్లో కాదు, ఇది పారిస్లో కాదు, ఇది హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సందర్శించాల్సిన గమ్యస్థానం ఎక్స్పీరియన్ ఎకో పార్క్. దీని వ్యవస్థాపకులు శ్రీ రామ్దేవరావు గారు. ఇది హైదరాబాద్లో మొట్టమొదటి ఎకో రిక్రియేషనల్ పార్క్. ఈ పార్కు చిలుకూరు కౌంటీలోని ప్రతి రిసార్ట్స్ దగ్గర ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది. తల్లిపోతు పిల్లబోతు. ఇక్కడ గాలి అయితే మాత్రం భలే చల్లని గాలి వేస్తుంది. ఎండ ఉన్నా కూడా తిరగలుగుతున్నానంటే అదే. ఇదిగో వా, ఈ రాకెట్ చూడండి, అసలు చెక్కింది లాగైతే లేదు నాకు. ఎంత బాగుంది. వావ్, చెట్లు చూడండి, ఏదో మ్యూజికల్ చైర్స్ లాగా అందరూ మీద రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నట్టుగా ఉంది అది. ఇక వావ్, వేవ్ రాక్, అల్ల రూపంలో రాక్. ఈ మొక్కలు ఏంటో వెరైటీగా ఉన్న వైట్గా ఉన్నవి. మన దేశం అయితే మరి 75 దేశాల నుంచి తెప్పించినటువంటి మొక్కలు కదా, రకరకాల మొక్కలు. మరి ఇక్కడ వీరు తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈజిప్షియన్ బొమ్మల టైప్లో ఈ ఒక రాకెట్స్ ఇక్కడ పెట్టారు. అదిగా దూరంగా వ్యూ పాయింట్, అక్కడ కూడా వెళ్దాం కొద్దిసేపట్లో. చాలా అంటే చాలా, ఇదిగో వేవ్ రాక్ క్లోజప్లో కూర్చోవచ్చు. ఎంత చక్కగా దీన్ని తయారు చేశారు కదా మరి నిర్వాహకులని అనిపించింది. దూరంగా ఏంటబ్బా అది, ఏదో పక్షికల్లాగా ఉన్నాయి చెట్లు. అబ్బా, ఎన్ని రకాలు, ఎక్కడెక్కడో ఏ దేశాల్లో చెట్లు ఇక్కడ మరి పెంచి మనకి మనసుకి కళ్ళకి ఫీస్ట్ ఆనందాన్ని కలిగిస్తున్నారు. చూడండి, ఇవి ఏకల్లాగా ఉన్నాయి. వావ్, సూపర్. సో ఇక ఈ పాయింట్ నుంచి మరొక పాయింట్కి వెళ్ళబోతున్నాను. ఇక్కడ ఒక్కసారి 360 డిగ్రీస్లో మరి మీకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లు వృక్షాలను మీకు చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి ఇదిగో ఇందాక ఎక్కడ చూసాం కదా, మరి కొద్ది ఎదురుకు వచ్చాక 360 డిగ్రీస్లో షూట్ చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. పెద్ద పెద్ద మేధావులందరూ కూడా మరి ఇక్కడ కూర్చుని ఫ్యాక్టరీలో వాటిలో ఉంటాం కదా, ఆ విధమైనటువంటి కాన్సెప్ట్. ఈ చాలా అయితే చాలా 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 బాగుంది. నాకు అసలు ఈ పార్కు గురించి వావ్ అంటే సరిపోతుందేమో. నాన్ స్టాప్గా ప్రతి ప్లేస్ కూడా వావ్ అనిపించేటట్టుగానే ఉన్నాయి. మరి అందు గురించి అన్నిసార్లు, ఎప్పటివరకు ఏ వీడియోలో ఎన్నిసార్లు వావ్ అనలేదేమో నేను. చూడండి, ఇది కూర్చోటానికి, అటు ఇటు హ్యాండ్స్, వెనకాల జారబట్టడానికి అద్భుతం కదా. ఈ విధంగా మోల్డ్ చేసినటువంటి ఆ శ్రామికుడిని మనం మరి చేతులెత్తి దండం పెట్టాలన్నమాట. ఎంత ఓపిక కావాలి, ఎంత టైం కావాలి కదా. చక్కని మరి డిజైన్ తోటి చెట్లు ఉన్నాయి. ఇదిగో వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి.
నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన అతన్ని, బాబు ఒకసారి నన్ను కూర్చుంటాను షూట్ చేయమని కెమెరా అతనికి ఇచ్చానమాట. నాకు కూర్చుంటే తప్ప తృప్తి కలగలేదు. అంత రిలాక్స్డ్గా ఈ చైర్స్ అయితే ఉన్నాయి. చూసారా చెట్లు ఎలా కదులుతున్నాయి గాలికి. చల్లని గాలి, ఎండగానే ఉంది కానీ చల్లని గాలి వేయటంతో నాకు అయితే ఎటువంటి ఇబ్బంది కలగలేదన్నమాట. జస్ట్ ఒక చోట నుంచి ఒక చోటికి ఆ పార్కులో తిరిగేటప్పుడు మాత్రం కొద్దిగా ఎండ అనిపించింది. దట్టు చల్లని గాలి వల్ల ఇబ్బంది పడలేదు. మరి నన్ను వేరే చోటకి ఈ పోలో కార్ ఇది ఇదిగో ఒక ఏకస్తంభం ముంటి స్తంభం అంటాం కదా, ఆ టైప్లో దాన్ని చెట్లతో ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది వేవ్ రాక్. ఈ వేవ్ రాక్ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఇది కూడా ఇందాక చూసాం మనం, ఈకల్ ఆకారంలో చాలా చక్కగా డిజైన్ చేయబడింది అనమాట. ఈ దారి గుండా వేరే పాయింట్కి ఇప్పుడు వెళ్తున్నాం. దూరంగా రైట్ సైడ్ చూడండి, ఇవి బస్ షెల్టర్. చెట్లతో సాధారణ షెల్టర్ మనం రేకులతో చూస్తాము. ఇక్కడ చక్కగా మొక్కలతోటి షెల్టర్ తయారు చేశారు. కింద పెంచెలు వేసి రాళ్ళతో. ఎంత న్యాచురల్ కదా, చాలా సూపర్. ఇదిగో ఇది కల్పవృక్షం అంట. ఇది ఇక్కడ కూడా వేవ్రాక్ పెట్టారు. ఇది కల్పవృక్షం. ఈ చెట్టు వయస్సు ప్రస్తుతం 1500 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు అవుతుందట. అవి కూడా ఆఫ్రికా నుంచి తేపడ్డాయి. దూరంగా లవ్స్. ఇక్కడ దూరంగా చెట్టు చూడండి, చక్కగా గాలికి రెపరెపలాడుతూ ఉంది. చూసారా చెట్టు అందంగా. మరి ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇది 2008 చైనా ఒలింపిక్స్ అట. ఇది పూల మొక్కల ఆ కాండంతో డిజైన్ చేశారు. అది పైన 5 చక్రాలు, కిందేమో మరి 2008 అని. ఎంత చక్కగా అది 2008 అని. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు ఎంత శ్రమ ఉండాలంటారు దాంట్లోనూ. ఆ థాట్కి, వారి యొక్క థాట్కి మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఈ చెట్టు వెనకాలే వ్యూ పాయింట్. ఇంకో చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వెనకాల వ్యూ పాయింట్ ఉంది. ఆ చెట్టు వెనకాల నుంచి నేను ఇదిగో వ్యూ పాయింట్కి ఎక్కుతున్నాను. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా ఎక్కుతుంటే చాలా ప్లెజెంట్ అనిపించింది. ఎందుకంటే ఒక అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అటు ఇటు చెట్లు మరి కొమ్మలు ఉంటే దాన్ని తప్పించుకుంటూ పైకి ఎక్కడం చాలా ఆనందం అనిపించింది. ఏంటి ఇంత చింతగానికి ఆనందపడుతున్నారు అనుకోకండి, మీరే వస్తే కానీ మీరు అదే విధంగా ఫీల్ అవుతారు. అది అక్కడ ఒక పెద్ద చెట్టుకి ఇలాగా మరి ఒక స్తంభంతో సపోర్ట్ తోటి స్టైర్ కేసెస్ చాలా బాగా నిర్మించారు. ఈజీగానే ఎక్కేసాను. పైకి ఎక్కాక 3 వైపులా కూడా కూర్చోడానికి చక్కని బెంచీలు కూడా అరేంజ్ చేశారు. మరి చూసారా అరపంట చూసారా, అడవుల్లో అరప కడతారంటారు, అలాగే అరప కింద ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అదిగో దూరంగా హార్ట్ షేప్. ఇక రకరకాల చెట్లు. ఈ చెట్లు ఇక్కడ మనం మన దేశంలో చూసిన చెట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా 75 దేశాల నుంచి తెప్పించినటువంటి భిన్నమైనటువంటి ఈ మొక్కలు అన్నమాట ఇవి. వాటిని ఎంతో శ్రద్ధగా మన వాతావరణానికి తట్టుకునే విధంగా వాటిని పెంచుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు ది రామదేవరావు గారు. చాలా ప్లాన్ చేశారు. మనసుకి ఆహ్లాదం కలిగించేటటువంటి ఇటువంటి పార్కుల్ని అప్పుడప్పుడు సందర్శించడం చాలా బాగుంటుంది కదా. చూడండి రకరకాల క్రాటన్స్ మొక్కలు. ఈ మొక్క ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇదిగో దూరంగా కిందేమో గుడ్ల ఉంది చూడండి. అది ఒక రెస్ట్ పాయింట్. దూరంగా ఇది కాళ్ళు పైకెత్తుంది చూసారా, అది ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట. అది ఇదిగో ఇది కేఫే, అది రెస్టారెంట్. మనం అక్కడ భోజనాలు అక్కడికి వస్తే అక్కడ భోజనం చేయాలన్నమాట. అక్కడ కూడా తీసుకెళ్తాను, మిమ్మల్ని చూపిస్తాను. చూడండి మొక్కలన్నీ కూడా హార్ట్ షేప్ దగ్గరకు వచ్చేస్తాం. ఒక 360 డిగ్రీస్లో మొత్తం మనం చూడటం జరిగిందనమాట. ఇక్కడ 3 పాయింట్లు చూసుకుని వచ్చాక ఇక్కడ క్యాఫ్టేరియా పెట్టారనమాట. ఈ క్యాఫ్టేరియా కూడా చాలా చక్కగా ప్లాన్డ్గా డిజైన్ చేయబడింది. యాక్చువల్గా క్యాఫ్టేరియా కింద ఉంది, అయితే నాకు ముందుగా పైన మెట్లు మించి పైకి ఎక్కి చూడాలి అని అనిపించి ముందుగా నేను డైరెక్ట్గా పైకి ఎక్కేస్తున్నాను. ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట.
ఎందుకేంటంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు, మన ఇష్టం. ఎంతవరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాక మనం కింద ఇచ్చేసి చక్కగా హ్యాపీగా పైనుంచి వేది కూడా బాగుంటుంది కదా, ఇక్కడ కూర్చుని తింటే బాగుంటుంది కదా, అది చూపిద్దామని ఇక్కడికి పైకి డైరెక్ట్గా రావటం జరిగిందనమాట. చూడండి ఎంత రిలాక్స్డ్గా ఉందో. మనం ఎక్కడ కూర్చోవచ్చు, ఈ చైర్ లాక్కుని బయట కూడా కూర్చోవచ్చు. ఒకదాని నుంచి ఇక్కడ చేస్తా లేదా ఆర్డర్ తీసేసుకుని ఇదిగో ఈ ఇక్కడ ఒక ర్యాంప్ చెట్ల మధ్య మొత్తం ఐరన్ తోటి వాక్ చేసేలాగా, అటు ఇటు వాక్ చేసేలాగా కూర్చుంటానికి కూడా అవకాశం ఉంది. ఇదిగో ఇక్కడ ఇలాగ టేబుల్స్ అవి ఉన్నాయి, కూర్చోడానికి కూడా మనం తీసుకున్నటువంటి ఆర్డర్ తెచ్చుకుని ఇక్కడ తినొచ్చు, లేకపోతే తినేసి హాయిగా కంచేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆలోచన అయితే మాత్రం నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. చాలా బాగా అయితే ప్లానింగ్ అయితే ఉంది. రామ్దేవ్ రావు గారు చాలా చక్కని ప్లానింగ్ అయితే చేశారు. ఎందుకంటే చెట్ల పైన చెట్టు చెట్టారు కొమ్మ కన్నా అక్కడ ఇలా తిరిగేలాగా కట్టడం అంటే ఎక్సలెంట్ ఐడియా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఆ తర్వాత ఇదిగో అసలు రెస్టారెంట్ దగ్గరికి కిందకి వస్తున్నాను అనమాట. ఇది రెస్టారెంట్ ఆర్డర్ ఇచ్చేటటువంటి పాయింట్. ఇది ఇక్కడ మెనూ అది ఉంది. యాక్చువల్గా మనం అక్కడ టికెట్ దగ్గరే మనం ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. 500, 1000, 2000 ఎలాగ ఉన్నాయి కదా, మనం తీసుకునేటువంటి కాస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఆర్డర్ ఇస్తే ఒక పావు గంటలో ప్రిపేర్ చేసేస్తారట. అడిగాను ఎంత టైం పడుతుందమ్మా అన్నాం. కేవలం ఒకటి లోపల వచ్చే వారి కోసమే ఈ రెస్టారెంట్ ఉంది. మరి వారి కోసం ఏర్పాటు చేశారంటే కూడా చాలా చక్కని నిర్వహణ. ఇక్కడ కూడా కూర్చోడానికి అది కూడా చాలా 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 బాగుంది. ఇదిగో వెనకాల ఆ చెట్లు చూడండి, చిన్న చిన్న చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నా వెనకాలే అటు ఇటు చూసారా, చాలా చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒకటి ఎక్కడ మనం ఇప్పుడు నేనైతే చూడలేదండి, మీ సంగతి నాకు తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళండొచ్చు మీరు చాలామంది. నేనైతే మాత్రం ఎక్కడ ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళలేదు. అందు గురించి నాకు చాలా ఆశ్చర్యపడుతున్నాను నేను చూసి. అల్ప సంతోష్ అని అనుకుంటున్నారు కదా, అఫ్ కోర్స్ నేను అల్ప సంతోష్ని. ఇక్కడ చూసి ఒకసారి ఆగానమాట. వావ్, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, 2 చెట్లు కలిపి ఒక మరి పొదరిల్లు. చాలా బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా ఉంది కదా. అసలు ఐడియా ఎలా వచ్చిందండి, వావ్, ఇంకా అందంగా ఉన్నాయండి. చక్కగా కర్లింగ్ తిరిగినటువంటి చెట్లతోటి మరి వావ్. అసలు ఎన్ని వావులు అనాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా వావ్ అనిపించేటటువంటి ఈ ప్రకృతి దృశ్యాలు అసలు నెవర్ ఎండింగ్ అనమాట. వావ్. ఈ పక్కనే క్రోటన్స్, కర్వేర్. ఈ కర్వేర్ మన ఇండియాలోవి. ఈ పైన తెల్లగా ఉన్నాయి ఈ వృక్షాలు మళ్ళీ మన ఇండియాలో కాదనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నాకు అంత నాలెడ్జ్ లేదనుకోండి. దూరంగా ఇదిగో ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏవో అవుతున్నాయండి, చేస్తున్నారు, డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ప్రక్కనే రాకెట్ గార్డెన్ అటది, చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఏముంది ఏంటో లెట్ us చెక్ చూద్దాం. దూరంగా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్, ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది భవిష్యత్తులో. ఇది చాలా బాగా మంచి అట్రాక్టివ్ ప్లేస్ అవుతుంది హైదరాబాద్లో, అందులో డౌట్ లేదు. ఇదిగో ఈ చెట్లు, ఈ పార్క్ని 7 సంవత్సరాల కిందట మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు పాతిన చెట్లు అటు ఇవి. ఎదురుగా 2 ముద్ర చెట్లు కనపడుతున్నాయి చూసారా, అవి ఆఫ్రికా నుంచి తెచ్చినటువంటి చెట్లు అనమాట. ఇవి ఆఫ్రికాలో అక్కడ ఉన్నటువంటి వారు మేకప్కి ఉపయోగిస్తారట. దాని చెట్టుకున్న పౌడర్ చూసారా, ఆ పౌడర్ మరి మేకప్ కింద వాడతారట అక్కడ. నేను రాసుకుందామని చూశాను కానీ ఎందుకులే లేని పని ప్రయోగం, ఇప్పుడు ఇది మొహం అంతా బోర్డు కింద ఉంటుందని నేనైతే ట్రై చేయలేదనుకోండి. ఈ స్టోన్ చూడండి, స్టోన్ స్ట్రక్చర్ ఏమిటంటారు, ఇది ఐడియా రావట్లా.
చాలా అయితే ఒక వెరైటీగా ఉంది. ఇక ఇదిగో ఈ 3 బాదులు కనపడుతున్నాయి కదా, ఇవి నిజానికి కొన్ని మిలియన్ సంవత్సరాల కింద నాటి మరి కాండం, చెట్టు కాండం కలప, అది శిలాజాలు అయిపోయినాయట. దీన్ని కూడా మరి ఫారిన్ నుంచి తెప్పించారట. అవి చూడటానికి చెక్కే చెట్టు కొమ్మ, చెట్టు కాండమే, కానీ శిలాజం అయిపోయింది, రాయి అయిపోయింది. అది అక్కడక్కడ చూసినట్లయితే ఎక్కడైనా ఒక చెట్టు ఇదే కదా అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది అనమాట. మరి అద్భుతమైనటువంటి కలెక్షన్ ఇది. అదిగో ఆ ప్రదేశంలో చూస్తే చెక్క కింద చూస్తే రాయి మరి అనిపిస్తుంది అనమాట. మొత్తం అంతా శిలాజం, ఇలా కొడుతుంటే టక్ టక్ మన సౌండ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఐ లవ్ ఎక్స్పీరియం, రియల్లీ ఈ ట్యాగ్ లైన్ మాత్రం వండర్ఫుల్. రియల్లీ ఐ లవ్ ఎక్స్పీరియం నాకు కూడా అనిపించింది. ఇది ఏదో మాట వరుసకు మాత్రం కాదు, రియల్లీ ఐ ఫీల్ లైక్ దట్. ఇక ఇక్కడ ఈ స్టోన్ స్ట్రక్చరు చూడండి, చక్కగా ఇదేదో బొమ్మని, ఈజిప్షియన్ బొమ్మని అనుకుంటా, చక్కగా చెక్కి దాని మీద పెట్టారు. ఇదేమో రిలాక్స్ అవ్వటానికి దెమ్మ, రాతి దెమ్మని చక్కగా సెట్ చేశారు అక్కడ. రియల్లీ గుడ్ థాట్. ఈ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి ఎంత ఎలా పేర్చున్నాయో అసలు అని మొత్తం ఇదంతా కూడా కేవలం రాక్ కట్ గార్డెన్. ఇదంతా కూడా పేరుకి తగ్గట్టుగానే అంతా కూడా రాతితోటి. వావ్, సో క్యూట్. 2 చేపలు మరి మాట్లాడుకుంటున్నాయి, దీన్ని రాతి మీద మలచారనమాట. ఇక ఇదిగో ఇక్కడ దూరంగా చూసినట్లయితే ఒక మనిషి కూర్చున్నట్టుగా మరి చూడండి, పాదాలు, నడుం, పైన తల, ఈ యొక్క శిలలు చక్కగా డిజైన్ చేశారు కదా. గుడ్ థాట్. ఇక్కడ మొక్కలు కూడా దానికి తగిన విధంగానే, ఆ రాక్ కట్ గార్డెన్ తగిన విధంగానే మొక్కలను కూడా సెలెక్ట్ చేశారు. నిర్వాహకుల యొక్క ఆలోచన మరి ఎక్సలెంట్. ఇవన్నీ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. వావ్, ఫిషెస్, 2 ఫిషెస్ డిస్కషన్ చేసుకుంటున్నాయి. వండర్ఫుల్, సో క్యూట్. ఇక్కడ కూర్చోటానికి భలే చాలా ఇది మొత్తం రాక్ కట్ గార్డెన్ రౌండ్ వేసేసారనమాట. ఈ చూడండి 3 వరుసల్లో రాళ్ళు ఒకదాని మీద ఒకటి 7 రాళ్ళు. ఇవన్నీ వీరు క్రియేట్ చేసినవే. 7 రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టారబ్బా అసలు. పెద్ద క్రెయిన్ తోటి పెట్టి ఉంటారు. పేరుకి తగినట్టుగా రాక్ కట్ గార్డెన్ పేరుకి తగినట్టుగా చక్కగా పేర్చారు కదా. రియల్లీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ రామ్దేవ్ రావు గారు. మరి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇక్కడ కలిగింది, చాలా బాగుంది. రాక్ కట్ గార్డెను 4వ పాయింట్, మొత్తం 5 పాయింట్లను చెప్పుకున్నాం కదా. ఈ 4వ పాయింట్ చూసాక చివరగా లాస్ట్ పాయింట్కి మా యొక్క పోలో కార్ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. ఇది జపనీస్ గార్డెన్. లాస్ట్ పాయింట్ జపనీస్ గార్డెన్. అది ఎదురుగా ఆర్చ్ లాగా కనపడుతుంది కదా, ఇది జపనీస్ గార్డెన్. మరి ఎంట్రన్స్ చాలా బాగా చూడముచ్చటగా ఉంది. ఇక వావ్, వండర్ఫుల్ అండి. ఇక్కడ పాండ్ కూడా ఉంది, చాలా చక్కని పాండ్. అబ్బా, ఈ స్టోన్ సెట్ అండి అసలు వైట్గా ఉన్నాయి, చాలా నున్నగా తెల్లగా ఉన్నాయి. ఈ స్టోన్స్ కూడా మరి ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి తెచ్చారో మరి తెలియదు నాకైతే. ఏమైనప్పటికీ అది ఒక రేర్ స్టోన్స్ అని నాకు అనిపించింది. వావ్, వండర్ఫుల్ సీనరీ. పైన చెట్లు సైనికులాగా ఉంటే కింద పెద్ద గార్డెన్. వాట్ ఏ వండర్. ఒకదాన్ని మించి ఒకటి. ఈ చెట్లు చూడండి, ఏటవాలుగా సైనికులు ఏటవాలుగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ ప్రక్కనే
అబ్బాబాబు ఎటు చూడాలో నాకు అయితే అర్థం కావట్లేదండి. ఈ గొడుగుల్లాగా ఉన్నటువంటి ఈ చెట్లు చూడండి, అచ్చం గొడుగులు, చక్కగా దానికి ఎంత బెంచీలు. వారేవా, నాకైతే అసలు ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి మరి ఈ బోన్సాయి వృక్షాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందు గురించి పైకెక్కి వాటిని టచ్ చేయాలని అనిపించింది. ఈ కర్లింగ్ ఉన్న చూడు ఈ ప్లాంట్స్, అంటే ఇవి పాదులు అనుకుంటా, బహుశా దాని మధ్యలో ఏదో రాడ్ కనపడుతుంది, దానికి డిజైన్గా వీడిని పాకిస్తున్నారన్నమాట. అస్సలైతే నా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట ఈ వండర్స్ చూసి. ఒకదాన్ని మించిన ఒక వండర్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదిగో ఇంకొక చెట్టు, అన్నీ కట్టింగ్, అన్నీ చాలా చక్కగా డిజైన్ చేశారనమాట. ఈ చెట్టు చాలా పెద్దదేనండి, ఇది బోన్సాయి వృక్షం చాలా పెద్దది. అక్కడి నుంచి వ్యూ అంతా కూడా ఎత్తైన ప్లేస్ కదా. హే భగవాన్, మా మానవులపై నీకెంత ప్రేమయ్యా, నీకెంత దయ తండ్రి, ఎన్నెన్ని ప్రకృతి అందాలను మాకు ప్రసాదించు. వ్యూ అంతా కూడా నిజంగా భగవంతుడు మన కోసం ఎంత సృష్టి, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇచ్చారో. మరి ఎంత చెప్పినా ఎంత చేసినా ఆ భగవంతునికి మనం రుణం తీర్చుకోలేము కదా. ఇదిగో ఇదే జపనీస్ గార్డెన్. ఈ చెట్లు చూడండి, ఇవి కూడా ఎంత వరుసగా ఎంత లైన్గా ఉన్నాయో కదా. వావ్, సూపర్ సూపర్. ఇదిగో ఇందాక చూసాం కదా, ఇప్పుడు ఆ గార్డెన్ దగ్గరికి మా యొక్క పోలో కార్ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. వావ్, అంత పచ్చదనం, ఆ పచ్చదనం, బోన్సాయి వృక్షాలేమో అందులోనూ చక్కటి అందాన్ని ఆ ప్రదేశానికి చేకూర్చి కళ్ళార్పకుండా ఆ సీన్స్ చూస్తూ ఉండిపోతున్నామంటే మరి ఆ పచ్చదనంలో ఉన్నటువంటి మహిమ ఇదే కదా అని నాకు అనిపించింది. వాటిని వేరే వేరే డిజైన్లు. వావ్. తర్వాత మనం ఇందాక చూసినటువంటి అద్భుతమైన దృశ్యం ఏదైతే ఉందో, సైనికులు చుట్టూరు సైనికులు, కింద గార్డెన్ చూసాం కదా, ఆ దృశ్యం ఉన్నటువంటి ప్రదేశానికి పైకి ఎక్కుతున్నాను. ఈ దారిలో ఈ చెట్లు ఏటవాలుగా ఉండి చాలా గుబురుగా భలే అందంగా ఉన్నది. నిజంగా చాలా ముచ్చటేసింది. అసలు ఈ చెట్లు ఏమిటో కానీ, అసలు ఇవి ఎలా పెరుగుతాయో కూడా, ఈ మొక్కల్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, కానీ చాలా అందాన్ని అయితే, కళ్ళకి చాలా ఆనందాన్ని, అందాన్ని ఇస్తున్నాయి ఇవి. ఇదిగో ఇది ఎత్తైన ప్రదేశంలో ఈ సైనికులు చెట్లు, మనం సైనికుల నిక్నేమ్ పెట్టుకున్నాం కదా, ఈ చెట్లు ఉన్నాయి. అదిగో అక్కడికి వెళ్తున్నాను అనమాట. గాలి చూడు, యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా కూడా మంచి గాలి వేస్తుంది. ఇది ఎత్తైన ప్లేస్ వలన మరింత విపరీతంగా ఎంత గాలి వేస్తుంది చూడండి. చెట్లు ఎలా ఊగుతున్నాయో, చాలా చల్లగా ఉంది. బయటకు వెళ్తే మాత్రం ఎండ ఉంది, ఈ చెట్ల కింద మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. వెనకాల చూడండి, ఈ దొంతులు వరుసలు ఒకదాని మీద ఒకటి. ప్రతిసారి వావ్ అనకుండా ఉండలేకపోతున్నాను, మరి క్షమించండి, ఏమనుకో దీన్నిసార్లు అంటున్నారేటి అని అనుకోవద్దు. నా మనసు అంత ఆహ్లాదంగా అనిపించింది, అందుకే అదిగో ఒక సైనికుడి దగ్గర నిలబడ్డాను. అక్కడి నుంచి చూస్తే క్రిందకి మరింత అందమైనటువంటి ప్రకృతి శోభ అంతా ఒకే చోట ఏరి కోరి ఏర్చి తీర్చిదిద్దినటువంటి ఐదు సైనికులు. వా ఓ హే భగవాన్, నిజంగా రియల్లీ ఎంత అందమైన సృష్టిని మరి భగవంతుడు మనకి ఇచ్చారంటే మనం ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువ అవుతుంది కదా మిత్రులారా. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాజరేషన్, నేనేది అతిశయోక్తిగా చెప్పట్లేదు అని నా మనసుకి 100% అనిపిస్తుంది మిత్రులారా. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఈ మాటలన్నీ కూడా నా మనసులోంచి వచ్చినటువంటి మాటలు ఇవి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించినంతసేపు ఇక అన్నీ మర్చిపోతాం అన్నమాట.
అన్ని ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా మర్చిపోతాం, అది మాత్రం గ్యారంటీ. ఆ విధంగా అది సైనికులను చుట్టిన తర్వాత మళ్ళీ దారి నేను ఇటువైపు ఉందనుకున్నాను, కానీ అటువైపు ఉందట. ఆ అటువైపు నుంచి దిగటానికి రెండో వైపు నుంచి ఎండ్ ఉంది. అదిగో ఈ చెట్ల మధ్య నుంచి దారి ఉంది, ఆ చెట్ల మధ్య నుంచి దిగుతున్నాను. ఇక్కడ చూడండి, కూర్చోడానికి చక్కని రాయి కూడా బలే వేశారే, నున్నగా. ఎంత ప్లానింగ్ ఉండాలి దీనికి. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్ ఆన్ ది ఎర్త్. ఇటువంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉండుంటాయి, న్యాచురల్గా సహసిద్ధంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎన్నో ఉండుంటాయి. అయితే ఇక్కడ అటువంటి అందాలన్నింటినీ, అటువంటి ప్రకృతి అందాలన్నింటినీ ఒకే చోట తీర్చిదిద్దటం అనేది ఈ నిర్వాహకుల యొక్క రామ్దేవరావు గారి యొక్క అభిరుచి మరి మెచ్చుకోదగింది. చాలా బాగుంది. ఇక్కడ మరి టేబుల్స్ వేసి ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. అంటే ఇది ఐస్ క్రీము ప్రిజర్వ్ చేసేది అనమాట. వీకెండ్స్లో జనాలు ఎక్కువ వస్తారు కదా, శని ఆదివారాల్లో, వారి కోసం మరి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్స్ కూడా మనం కొనుక్కునే కదా, ఫ్రీ కాదు అనుకోండి, ఇక్కడ ఉన్నాయన్నమాట. రియల్లీ వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఇంకా నాకైతే మాటలు దొరకట్లేదు, ఏం చెప్పాలో కూడా. నాకు అన్నీ యూజ్ చేసేసాను, నా మనసులో మాటలన్నీ వచ్చేసాయి. ఇక ఇది లాస్ట్ అనమాట. ఇది తర్వాత కారు ఎక్కుతున్నా. ఇది ఎక్స్పీరియన్స్ ఎకో పార్కులో ఈరోజు నా యొక్క ఎక్స్పీరియన్స్ 5 పాయింట్లు చూడటంతో పూర్తయింది. మరి ఈ 5వ పాయింట్ చూసిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని ఒక మధురానుభూతిని మిగిల్చిందని నేను హృదయపూర్వకంగా చెప్పగలను. మరి ఈ ప్లాంటేషన్, ఈ బ్యూటిఫికేషను రామోజీరావు ఫిల్మ్ సిటీలో చూస్తాం, బట్ దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఏం చేద్దంటే రామోజీరావు ఫిల్మ్ సిటీ అంటే అది సెట్టింగ్స్ ఉంటాయి, వేరు వేరు స్టూడియోలు ఉంటాయి, ప్లస్ ప్లాంటేషన్ కొన్ని చోట్ల ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్. హ్యాట్స్ ఆఫ్ టు రామ్దేవరావు గారు. మరి ఆయన 7 సంవత్సరాల పాటు హైదరాబాద్ నుంచి 27 కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి ప్రతిరోజు ప్రతి అణువణువు ప్రతి పాయింట్ కూడా మరి ఎంతో ప్లాన్డ్గా వర్కర్స్ తోటి చేయించి వెళ్ళారంటే ఆయన కృషి కేవలం ఏదో బిజినెస్ పర్పస్తో అయితే మాత్రం ఎంత కృషి చేయలేరు ఆయన. మరి నాకు ఆయన్ని శ్లాఘించడానికి మాటలు కూడా దొరకట్లేదు, అంత అద్భుతమైన ప్రదేశం ఇది. ఇది మిత్రులారా, మరి ఎక్స్పీరియన్స్ ఎకో పార్కు మొత్తం 5 పాయింట్లు కూడా నేను తిరగడం జరిగింది. అయితే మరింత సమయం నేను కేటాయించి ఉన్నట్లయితే మరింతగా మరి ఎంజాయ్మెంట్ చేసి ఉండవని. కనీసం 2 అవర్స్, అట్లీస్ట్ 2 అవర్స్ మనం స్పెండ్ చేస్తే ప్రతి పాయింట్ని 2 అవర్స్ అబవ్ తీసుకుంటుంది. నేను 1.5 అవర్లో కంప్లీట్ చేశాను. మరి తిరిగి మరి పోలో బ్యాటరీ కార్లో నేను ఎక్కిన మొట్టమొదటి పాయింట్కి తీసుకెళ్తున్నాను అనమాట. మరి చూసింది అయినా బ్యాటరీ కార్లు మూవ్ అవుతూ తీస్తే ఇలా షూట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి మరలా దాన్ని మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. మరి మీరు కూడా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. రండి. ఇదే మిత్రులారా ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్. మరి హైదరాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో 50 నిమిషాల జర్నీలో ఉంది. మరి జర్నీలో వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఎంత అడవి కింద ఎక్కడో పల్లెటూరులో మారుమూల వెళ్తున్నాం, ఏంట్రా దేవుడా అని అనుకున్నాను. కానీ వచ్చాక లోపల చూశాక మాత్రం నాకు మనసు అంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది. నేను మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైఫ్లో ఒకసారి చూడవలసిన ప్రదేశం ఇది ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్. మరి ఇది డెవలప్ అవుతుంది. వెనకాల చూడండి ఆడిటోరియం, అక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అట మిత్రులారా. అదే మిత్రులారా నేటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా.